హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను మా అత్తయ్యని ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నాం. ఏమనంటే మా మరిది ఒక అమ్మాయిని ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుని అని చెప్పి ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నాం. ఆడికి పోయినాక ఎట్లుంటుందో చూద్దాము. ముందుగాల నా వీడియో చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం రండి. ఓకేనా? భయమా? ఏం కాదులే ఇక. ఏంటంటే ఒక విషయం చెప్దా కొన్ని ఒకటి జరిగింది. చెప్తా. ముత్తుకోకు ఎమ్మటే. శాఖర్ ఉన్నదా? ఏమన్నా చెప్పాడు అదైతే నాకేం చెప్పాను. ఏమన్నా చెప్పాను, ఏం చెప్పాను. ఒక మాట అడిగి ఒకటి చూపిస్తున్నాను. పెద్ద గొడవ అవుతుంది అది చూడు. తిరిగి తీసుకోండి అంటే నాకు ఒక ఫ్రెండ్ పంపించండి. ఏం లేదు, అదేం లేదు. పెళ్లి చేసుకోవద్దా? చేసుకోండి అంటే ఇల్లు మంచోళ్ళు. పిల్లది ఊరు మరి నాకు తెలియదు. మాకు వేరే వాళ్ళు పంపించారు ఫోటో. పెళ్ళి చేసుకోండి. ఎవరో మరి అమ్మాయి మాకు కూడా తెలియదు, కానీ మాకు తెలిసింది. ఇట్లా మరి అత్తమ్మ చెప్తాం. మరి ఈయన ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఏంది? ఎక్కడేం తిరుగుతుండే నిన్న పొద్దుంతా పోయింది. స్నానం చేస్తున్నాడు, వాటి తీసుకుని చూపించుకున్నాడు. డాడీ పోతున్నావు అని అడిగా. డాడీ పోతున్నావు అని ఇట్లా లెక్క పెట్టా. డాడీ పోతున్నావు అంటే ఆఫీస్ పని మీద పోతున్నా అన్నాను. ఆఫీస్ పని మీద ఏందా అదేమో ఆఫీస్ సుమారు అన్నాడు. ఆఫీస్ ఉండదు కదా అని డాడీకి పోవట్లేదు అన్నాడు. సర్లే అనుకుని ఊరుకున్నాను. సాయంత్రం మళ్ళా 7 గంటలకు వచ్చాడు. 7 గంటలకు వచ్చి ఆడికి పోయిన శాఖలను చెంపకురు తీసిన. చెంపకురు తీయంగా నీ అమ్మ నన్ను కొడుతున్నావేందే, దెబ్బ అందుకుంటాను. చెప్పు అనుకుంటే పని రాల్తాను. ఆడికి పోయినావు చెప్పు అనంటే ఆడికి పోలేదు, ఇట్లా పని ఉండిపోయినాను. ఏం పని చెప్పని నేను అన్నా. ఏం పని? మా మేడం ఫోన్ చేస్తుంది ఆగన్నాడు. ఆగనగానే ఫోన్ చేసింది. శాఖర్ ఎక్కడున్నామంటే ఇంట్లోన్నాను అనగానే ఇదేందో ఆఫీసు ముచ్చట మాట్లాడుకున్నాను. చెప్పు శాఖరు, నువ్వు ఆడికి పోయినావు చెప్పు నాకు. ఇప్పుడు చేసుకుంటావు కానీ చేసుకోండి అంట. మనకు తెలియదు ఆ విషయం. మనకు తెలియదు. అయితే నాకు తెలిసింది. మరి పిల్ల ఏంది నాకు తెలుసు. మా అత్త నాకు తెలుసా అని నేను ఇప్పించాను. మనకి చెప్తే మనం చేయకపోయినాం. అట్లా అంత దొంగతనంగా చేసుకున్నదేంద్రా? అదే కదా. వాళ్ళు రూపాయి ఎక్కువ లేదురా. నేను తను తాకడితేనే అన్నదా. అదే కదా. మనం ఎన్ని రోజులు అది ఎదురు చూసుకుంటుంటే మంచిగా చేసేది పట్టిగా. అసలు ఎవరో ఈ పిల్ల ఏందో, వాళ్ళు మంచోళ్ళు కాదని వాళ్ళు మంచోళ్ళు కాదని అంటుర్రు. మరి ఈ ధన్య కొట్టినా ఏంది? ధన్య వాళ్ళ బావలకి ధన్య నేను చూసి ధన్య ఆమె కాదు. మరి ఎట్లా రావు ఏదన్నా చేస్తారా? వాళ్ళు మంచులు కాదంటే దండలు మార్చుకోరు. మరి ఉన్నదా? మరి నీకన్నా చెప్పొచ్చు కదా. సరే మాకు చెప్పకుండా చెప్పలేరావునా? నువ్వు అన్నదాకా నాకు బలంగా తెలియదు. మరి నాకన్నా నెమలిపూరో ఏదో ఊరు అంటారు. నెమలిపూరో ఏదో అంట. నేమల పేరు ఎక్కడ అసలు ఏం లేదు. అసలు నేను ఏంద్రా నాయన నాకు ఒక ముచ్చట చెప్తాను. మరి ఈ దారి కాదు ఆ దారి అని చెప్పుందా. నాకు జలకుంటా ఇట్లా చేసుకుంటే ఏంద్రా అన్నా. అందుకే ఇన్ని రోజులు సపోర్ట్ చేస్తలేడు. మొన్న కూడా అన్న అందుకనే పెళ్లి చేసుకొని అంటుండే. అవునా? ఎప్పుడైతే చూసినావో వద్దన్నాడు. చూసినాక వద్దన్నాక మళ్ళా ఇక్కడ అన్నారు మన ఊరు దగ్గర ఎవరు అన్నారు రావునా, గిట్ట ఫలాని పిల్లు ఉందట, 10 జరిగిందట, మరి ఒకతో బిడ్డాట, మరి ఆయన ఏం చేస్తాడంటే ఇట్లా చేసి బ్యాంకులో చేస్తాడని చెప్పినాము. చెప్తే ఇప్పుడు సంగతిరా మరి పిల్లనిస్తామని అన్నాడు. అలా మీరు అని చెప్పిన నాకు పెళ్ళి ఏంది, పెళ్ళి దేవుడు నేను మాట్లాడే నేను చేసుకుంటా, నీకు అవసరం లేదా?
నేను చేసుకుంటా అందుకే అది చేసుకోవాలి నువ్వు మాట్లాడేది లేదు, నేను చేసుకుంటా. నువ్వు ఎందుకు నన్ను రసరస పెడతావు? ఇంటికి వస్తే పెళ్ళ మొన్న కూడా అమ్మల్ని తీసి మాట్లాడిచ్చిన రావణ నీకు ఒవ్వరికి చెప్పలే. మా కొడుకులకి ఈ పిల్లలు వరకోవడానికి పిల్లలు రీతి కాదు మరి మరో కారు పోవాలి. అయితే జర అయితే దిగుతాడు, ఇక గంట అయితే దిగుతాడు. సప్పుడు కాకుండా పోయిన అందరిని పిలిచిన కిందికి రాని కిందికి వచ్చాడు. కుర్జీలు వేసిన పిలిచి ఏంది శాఖరు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా, మా అపార్ట్మెంట్లో చేసుకో, మరి పిల్లలు మాట్లాడి అని అంటే ఎన్నడు చేసుకుంటావు, మాకు ఎన్నడు పువ్వు పెడతావు అని సాగుతున్నది అన్న. లేదు మేడం నాకు ఇంత సంవత్సరం పడుతుంది పెళ్లి చేసుకుంటే అంటే ఆడ బంద్ చేయాలి లచ్చని. ఇంకా సంవత్సరం పడుతుంది మేడం తప్పకుండా చేసుకుంటాను. సర్లే అదే ఈ అమ్మాయిని చేసుకుని ఇక మీకేం చెప్పాలో అర్థం కాక కాదు ఇక అట్లా అని చెప్తుండే దీన్ని బట్టి చూస్తే. చెప్పుకుందాం కదా. అదే కదా మన వరకన్నా మనం చేద్దాం కదా సంతోషంగా. మనం ఉంటే అది ఒక ధైర్యం ఉంటది. మరి ఆ పిల్లవాడు మరి రోజు మంచిగా నువ్వు మరి ఏమన్నా చేస్తారా? నువ్వు పోతే ఇక్కడ కాదు అక్కడ కాదు ట్రైన్ మీద పోతున్నావు, ట్రైన్ లో వస్తున్నావు, మరి ఏంది నాకు అర్థం కావట్లేదన్నా. నీకు బాగానే పంపించింది దేవుని ఎదుగోరా పాపం పంపించండి. ఈయన ఫ్రెండే అప్పుడు తాతయ్య నుంచి ఫోన్ చేసి ఫోన్ చేస్తే తాతయ్య కూడా చూసిరా తాతయ్య ఏమంటాడు? రావనా ఏంది రావనా ఈ రోజులు మంచిగా నాకు కొడుకున్నా అసలు పెళ్లి కాకుండా ఎవరేం చేస్తారు నాకు ఇది భయం అవుతుంది. ఏందమ్మా ఒక్కసారి వచ్చురా ఎక్కడ ఏమో ఎక్కడ చేసుకుంది దండలు మార్చుడు రోజులన్నారు ఎక్కడ చేసుకుంటే ఒక ఆయన ఒక అబ్బాయి పంపించింది మాకు. ఇదే పాపం వెచ్చలోకి నీ సంగతి తాతయ్య అదేంది దండలాగా కట్టనే ఉండే ఇది మంచిగా నిజంగానే వాళ్ళ ఫ్రెండ్ పంపించిండు మాకు తెలంగాణ. ఈ చెట్టు మొన్ననే కొన్ని ఈయనకు పంపించిర్రు అన్న ఇట్లా అంటే ఇదేంది మేము ఏ మ్యారేజ్ అయినా చేద్దాం అని అనుకున్నాం కదా మనం. ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఇంట్లో మంచోళ్ళు కాదు. వాళ్ళు ఈ లేరే క్యాస్ట్ అంట పెద్దోళ్ళు అంటారు. అదేంద్రా అన్నా నేను ఏం చేద్దాను నేను ఇచ్చిపోద్దురు. రూమ్ కూడా తీసుకురు రూమ్ ఉంది ఇప్పుడు బాబాయ్ లేదు. ఆ రోజు ఆ పైనుంచి ఉన్నాయి ఇంట్లో ఇప్పుడు. మరి పారి అడుగుదాం పారి ఇంకెన్ని రోజులు దాచి పెడతాడు మరి మీ కాడ? కాదు రావనా టైం కొడుతుంది కనుక్కుంటుంది కానీ ఒక 2-3 గంటలు మాట్లాడతారు ఫోన్. ఒకనాడు పోయి చెప్పకపోతే దేంగిన ఏందిరా మమ్మల్ని నిద్రపోని నువ్వు నిద్రపో అంటే నీ అమ్మాయి డోర్ వేసుకుంటానని డోర్ వేసుకొని గేడం పెట్టుకొని మెల్లిగా మాట్లాడుతుంది. మనకి చెప్పిన మంచిగా ఉండు కదా. నేను అడుగుతారా? అదే నాకు భయం అయ్యి నేను పిలిచిన ఆడగా తింటాడేమో. నేను అడుగుతారా అన్న తల్లిని కాబట్టి నేను అడుగుతారా? పెద్ద కష్టం అయితే చాలా కష్టం అయింది రావణ. చూసారు ఏం కాదులే ఇరా ఫోన్ దే చూపిద్దాం. నా ఎమ్మకానే ఉంది. ఇది నువ్వే చేసుకున్నా అంట కదా. మీ ఫ్రెండే పంపించండి. ఆ అబ్బాయి పేరు ఏమో మరి అన్నకు పంపించండి. అమ్మాయి ఎవరు కూడా తెలియదు. శాఖరు నిజం చెప్పొద్దులో నువ్వు దండలు మార్చుకుని బొట్లెట్ట పెట్టుకుంటే అసలు అమ్మాయి ఎవరు కూడా తెలవని ఎట్టున్నది శాఖరు. అయితే మరి నువ్వు చేసుకుంటే తలకానే ఎవరో ఈ అమ్మాయి పాపం ఇన్స్టాగ్రామ్ లో యాడ్ చేసిర్రా ఈ అమ్మాయిని. వచ్చిదేనా పుట్టిదే లేస్తాము. ఏం చేసుకోలే నమ్ముతావు నమ్ము. జాగ్రత్త తెలుసు కాబట్టి గుర్తుపట్టిండు. మాకేమత్తా
అసలు అమ్మ ముఖం చూడడం అనేది ఎవరో తెలియదు అసలు. అసలు నీకు నమ్మిరు నమ్మా కదా అత్తమ్మ? నాకు భయమే. మామయ్య కూడా మన కాడి బయటికి రాగాలి డిలీట్ చేయలేదు. ఏం రావు బ్లర్ చేస్తావు అవి. ఇప్పుడు అన్ని అల్లు ఏం పెట్టాలి ఒట్టిగానే చేసిన సౌండలు పెట్టి అదేంది ఏంది లక్ష్మ ఎట్ట అంత చేసింది? ప్రాంక్ చేసినాం లే అత్తమ్మ, అంత ఉత్తదే. ఆ? ప్రాంక్ చేసినాం, అందరు నమ్మిరు ఫ్రెండ్స్ చూడండి. ఓ పాపం.